మందు తాగితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు ఉబ్బుతుందని మనోళ్ళు ఇంత సోడానో లేకుంటే ఇంత సోంపోనో అట్లా వేసుకుంటారు కదా. ఇక మందుకు ఎట్లనో పైసలు పెట్టి కొంటారు కదా. మందు బాబులకు ఎందుకు ఆర్థిక భారం అనుకున్నారు కావచ్చు. వీటితో పాటుగా సోంపు పొట్లం కూడా ఇచ్చిర్రు. ఆహా, ఎంత బిగ్గరగా ప్యాకింగ్ చేసిరో కదా. సోంపు ఫ్రీ అన్నం కానీ ఎట్లిస్తాం అనేది మా ఇష్టం. అయినా ఏమైంది, ఇప్పుడు సోంపు ప్యాకెట్ ఎవ్వరు దొంగతనం చేయకుండా బీర్ లోపటి ప్యాకింగ్ చేసినాం. దాంట్లో ఉన్న ప్లాస్టిక్ కెమికల్ బీర్లో కలిస్తే ఏమవుతుంది? మా అంటే పానం ఇంకింత ఖరాబ్ అవుతుంది. ఎట్లనో బీర్ తాగితే సగం ఖరాబ్ అయింది కదా, ఇది బోనస్ అనుకోరి అన్నట్టుంది ఆ తయారు చేసిన పనితనము. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులున్న ఒక వైన్ షాప్ లో ఉన్న బీర్ కథ ఇది. ఆఖరికి మంది బాబులకు ఇసోంటి పరిశాన్లు తప్పేటట్టు లేవు కదా అని ఎత్తికొట్టుకుంటారు అంతా. ఇప్పుడు ఎవరిని తప్పంటని చెప్పుండ్రి. అమాస దగ్గర పడుతుందంటే చాలు దేవుడా, మా అమ్మ రాత్రిల పూట అడుగు బయట పెడితే పొట్టు పొట్టు చంపుతుంది. ఎందుకే ఏడు కూడా కాకముందుకే దర్వాజాలు మూస్తావంటే అందరు కళ్ళు మంచిగా ఉండయి, వాళ్ళు మంత్రాలు చేస్తారు, వీళ్ళు మంచోళ్ళు కాదని బెదిరిస్తుంది. కానీ పెద్దగా అవుతున్నా కొద్దీ మాకు కూడా అర్థమైంది, మంత్రాలు చేసేటోళ్ళు కొన్ని తాను నిజంగానే ఉన్నారు, కొన్ని తాను అబద్ధంగా ఉన్నారని. కాకుంటే నిజమో కాదో తెలుసుకున్నాకనే ఏదైనా పని చేయాలి కానీ వాళ్ళ మీద కోపంతో మాత్రం తొందరపడద్దు. గట్లనే చేసిరు ఈ ఊరోళ్ళు కూడా. ఓయమ్మనే షెట్ అంత మనిషిని షెట్టుకే కట్టేసారు కదా. నిజామాబాద్ జిల్లా సింగంపల్లిల సవిత ఇంటికి గంగారాం అనే ఈ అన్నోళ్ళ బర్రె ఊకే పోయి బియ్యం బుక్కుతుందట, ఆకిట్లనే పెండ పెడుతుందట, అంత గలీజ్ గలీజ్ చేస్తుందట. గిదే ముచ్చట గంగారాంకు చెప్తే శవన పెడతలేడని కోపంతో ఆ అమ్మ ఈ బర్రెని తెచ్చి షెట్టు కట్టేసిందట. అంతే, ఇక ఇది మంత్రాలు చేస్తుంది అది ఇదని చెప్పి గంగారాం ఇంటోళ్ళంతా ఆమె చెట్టు కట్టేసారు. సుషిరా ఓ బర్రె తెచ్చిన పంచాది ఎంత దాకా పోయిందో. ఆ వేసిన పెండని తీసేస్తే ఏ పోవు కదా, గింత రచ్చ చేయాలనా అని మాట్లాడుతున్నారు చూసిన వాళ్ళంతా. ఏందో ఏమో ఈ బర్రెల పంచాది, నోరులేని పశువులు, అవిటిని ఏమనలేం, మనమే సర్దుకొని పోవాలి కదా.